ధన్యవాదాలు తెలుపుకుంటూ మోహన్ రెడ్డి గారు ఒక విషయం కోరాలనుకుంటున్నా. గురుగారితో నేను డిస్కస్ చేయలేదు. కారులో సుమారుగా 45 నిమిషాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఎలా తీసుకురావాలనేది గురుగారితో నేను చర్చించా. ఈ సభాముఖంగా ఆయన కోరేది ఒక విషయం ఉంది. నేను ఒక ఇన్ఫార్మల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుంటున్నాను అక్రాస్ సెక్టర్స్. హైయర్ ఎడ్యుకేషన్లో ఇప్పటికీ ఒక కౌన్సిల్ ఉంది. వాళ్ళ ద్వారా నేను ఎవ్రీడే వాళ్ళతో చర్చించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని సంస్కరణలు తీసుకురావాలన్నా కరికులం అప్గ్రేడేషన్ పైన చాలా శ్రద్ధ పెడుతున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి 12th గ్రేడ్ వరకు కూడా అనేక సంస్కరణలు తీసుకురావాలని మీతో నేను చర్చిస్తాం జరిగింది. మీరు అనుమతిస్తే ఇట్లా ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి మీరు చైర్గా ఉంటే యాజ్ అన్ ఇన్వైటీస్ వీ విల్ ఆల్ కమ్. అండ్ మీరు ఎవరినైతే మీరు నియమిస్తారో అంటే మంచోళ్ళు, ఎవరికైతే అనుభవం ఉంది, మంచి ఇన్పుట్ ఇవ్వగలుగుతారో, విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేయగలుగుతారో అనుకుంటారో వాళ్ళని మీరు నియమిస్తే వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి ఒక 5-member టీమ్ టు బ్రింగ్ అబౌట్ రిఫార్మ్స్ నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్, ఈవెన్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ టు క్రియేట్ బెటర్ ఫ్యూచర్ ఫర్ అవర్ చిల్డ్రన్. And with that aim, I would like to create an advisory council, and with your blessings, we would love to have you lead it and give us input. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూలో ఉన్న అనేక పాఠశాల, ప్రభుత్వ పాఠశాలని సైంట్ కంపెనీ ద్వారా దత్తకు తీసుకుని ఈరోజు మీరు అక్కడ వస్తున్న రిజల్ట్స్ చూస్తే, అంటే టాపర్స్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టాపర్స్ చూస్తుంటే నాకున్న సమాచారం మేరకు సుమారుగా I think 60% of the toppers are coming from the schools that you have adopted. So I think we have a lot to learn from it, and we would love to work under your leadership and under your guidance. With this, I'd like to thank all of you. Thank you one and all. చివరగా మన పహల్గాం దాడి చూసాం. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి భారతీయుల్ని చంపేశారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి, గతంలో ఉన్న ప్రధానమంత్రులందరూ కూడా యుఎన్కో యుఎస్కో ఫోన్ చేసి ఇది అన్యాయం కదా అనేవారు. కానీ భారతదేశం కోసం నిలబడి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని ఎవరికి చెప్పకుండా మిసైల్స్ ద్వారా భూస్థాపితం చేసిన గొప్ప ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ దాడితో పాటు తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో మనం కొంతమంది సైనికుల్ని కోల్పోయాం. దాంట్లో మురళీ నాయక్ అని ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సైనికుడిని మనం కోల్పోయాం. వాళ్ళ తల్లిదండ్రులను కలిసా. వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే బిడ్డ మురళీ నాయక్. వాళ్ళందరూ చెప్పారు, మురళి నువ్వు జవాన్కి వెళ్ళి రేపు నీకేమైనా అవుతే మా భవిష్యత్ ఏమవుతుందంటే అతను ఒకటే చెప్పారు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం మీకు అండగా నిలబడుతుందని చెప్తాను జరిగింది. మురళీ నాయక్ లాంటి జవాన్లు దేశం రక్షణ కోసం బార్డర్లో నిలబడుతున్నారు కనుక ఈరోజు మనం ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం. అందుకే మనం విశాఖపట్నంలో ఉన్నాం. ఈస్టర్న్